లాంగ్వేజ్ బ్యారియర్స్ చెరిగిపోయాయి. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు అన్ని చోట్ల రిలీజ్ అవుతున్నాయి. అందుకే పాన్ ఇండియా కనెక్ట్ ఉండేందుకు సౌత్ సినిమాలను కూడా నార్త్ బ్యాక్ డ్రాప్ లోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలా ఉత్తరాది నేపథ్యంలో వస్తున్న సినిమాలు ఈ మధ్య సౌత్ స్క్రీన్ మీద ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాని హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ హాయ్ నాన్న రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కథ ఎక్కువ భాగం ముంబై నేపథ్యంలోనే సాగుతుంది. షూటింగ్ కూడా చాలా వరకు అక్కడే చేసింది యూనిట్. నేపథ్యం ఉత్తరాది అయినా మన ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయింది హాయ్ నాన్న. పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ కూడా ముంబై నేపథ్యంలోనే సాగుతుంది. అందుకే షూటింగ్ అంతా అక్కడే చేస్తోంది మూవీ టీమ్. నార్త్ బ్యాక్ డ్రాప్ మాత్రమే కాదు, సంజయ్ దత్ లాంటి నార్త్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు. శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తున్న లాల్ సలాం సినిమా కూడా ముంబై నేపథ్యంలోనే తెరకెక్కింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ గా కనిపించారు రజనీకాంత్. రెండు వర్గాలకు చెందిన క్రికెటర్ల మధ్య జరిగిన గొడవను భాయ్ ఎలా పరిష్కరించారన్నదే ఈ సినిమా కథ. సౌత్ లో ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కించిన శేఖర్ కమ్ముల కూడా కథా నేపథ్యాన్ని ముంబైకి మార్చేశారు. ధనుష్ నాగార్జున కాంబినేషన్ లో రూపొందిస్తున్న సినిమాకు నార్త్ బ్యాక్ డ్రాప్ సెట్ చేశారు. మాఫియా కథ కావటంతో ముంబై బ్యాక్ డ్రాప్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట శేఖర్ కమ్ముల. ఈ సినిమాకు ధారావి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా లక్కీ భాస్కర్. ఫినాన్షియల్ క్రైమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కథ కూడా ముంబైలోనే జరుగుతుంది. ఇలా సౌత్ సినిమాల్లో చాలా వరకు ముంబై నేపథ్యంలో తెరకెక్కుతూ ఉండడంతో మన స్టార్స్ ఎక్కువగా అక్కడే గడిపేస్తున్నారు. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్ కు హాట్ ఫేవరెట్ గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లోనూ దూసుకెళ్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో నెపోటిజం విషయంలో వస్తున్న విమర్శలపై ఆసక్తికరంగా స్పందించారు ఈ బ్యూటీ. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్ గా కనిపించారో రియల్ లైఫ్ లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు. అంతేకాదు మూవీ సెలక్షన్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారు మృణాల్. అయితే ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మృణాల్ టాలెంట్ ఉన్నా అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్నారన్న టాక్ ఉంది. బీటౌన్లో నెపోటిజం కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్లలో మృణాల్ కూడా ఉన్నారన్నది ముంబై మీడియా టాక్. ఈ నేపథ్యంలో నెపోటిజంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మృణాల్. ఓ అవార్డ్ ఫంక్షన్ లో తన ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా స్టార్ కిడ్ కనిపించడంతో ఇంటర్వ్యూ మధ్యలోనే ఆపేసి అటు వెళ్లిపోయిందని గుర్తు చేసుకున్నారు. స్టార్ కిడ్స్ ను నెపోటిజం పేరుతో విమర్శించడం తప్పు. మనమే వాళ్ల విషయంలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాం. అందులో వాళ్ల తప్పేం లేదు అన్నది మృణాల్ వర్షన్. ప్రెజెంట్ సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన మూవీ సెలక్షన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకే లాంగ్వేజ్ కు ఫిక్స్ అయిపోవటం తనకిష్టం లేదని, అన్ని భాషల్లోనూ తన మార్క్ చూపించాలనుందన్నారు. అందుకే హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు మృణాల్ ఠాకూర్. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ అన్నా, లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నా నయనతారే ఫస్ట్ చాయిస్ గా కనిపించేవారు. కాస్త యాక్షన్ కూడా ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ అయితే అనుష్క పేరు తెర మీదకి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లకు చెక్ పెట్టేస్తున్నారు ఒక సీనియర్ బ్యూటీ. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో కానీ త్రిష ఇమేజ్ ను మాత్రం పూర్తిగా మార్చేసింది. నిన్న మొన్నటి వరకు కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఫిక్స్ అయిన త్రిష ఈ సినిమా సక్సెస్ తరువాత మళ్లీ స్టార్ హీరోలకు జోడీగా మారారు. ప్రెజెంట్ మెగాస్టార్ మూవీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ తరువాత విజయ్ లోకేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో మరోసారి చెన్నై చంద్రం పేరు సౌత్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అదే స్థాయిలో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. వెండితెర మీద త్రిష జోరు చూపిస్తూ ఉండడంతో అదే సెగ్మెంట్ లో పోటీ పడుతున్న మిగతా హీరోయిన్లకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇన్నాళ్ళు సీనియర్ హీరో సినిమా అంటే హీరోయిన్ గా నయన్ పేరు తెర మీదకొచ్చేది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో త్రిష పేరు వినిపిస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే అనుష్కతోనే అని ఫిక్స్ అయ్యారు సౌత్ మేకర్స్. ఇప్పుడు ఆ థాట్స్ కు చెక్ పెడుతూ తాను కూడా యాక్షన్ మూవీస్ చేయగలనని ప్రూవ్ చేశారు. గ్లామర్ ప్లస్ టాలెంట్ తో వెండితెర మీద నయా ఇన్నింగ్స్ ను కంటిన్యూ చేస్తున్నారు చెన్నై చంద్రం. ఒకప్పుడు సౌత్ సినిమా అంటే లైట్ అన్నట్టుగా చూసిన బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు మన సినిమాతో మింగిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. ఛాన్స్ ఇవ్వాలే గానీ మన సినిమాలో గెస్ట్ రోల్స్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు నార్త్ టాప్ స్టార్స్. గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ తో ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఓ సౌత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాకపోయినా ఓ పాన్ ఇండియా హీరో కోసం గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పారు. కేజీఎఫ్ సక్సెస్ తర్వాత యష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం షారుఖ్ ను సంప్రదించారు దర్శకురాలు గీతూ మోహన్ దాస్. క్యారెక్టర్ నచ్చడంతో షారుఖ్ కూడా సౌత్ డెబ్యూ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. సౌత్ సినిమాతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.
ఆ మధ్య చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించిన బచ్చన్ సాబ్ ప్రజెంట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి సినిమాలో నటిస్తున్నారు. తమిళ్లో రజనీకాంత్ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేస్తున్నారు. సౌత్ రీమేక్స్ తో బాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటున్న అజయ్ దేవ్గన్ కూడా ఈ మధ్య ఓ సౌత్ సినిమాలో కనిపించారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ RRR లో గెస్ట్ రోల్ చేశారు ఏడి. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ లాంటి స్టార్స్ అయితే ఏకంగా ఫుల్ లెంత్ రోల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో హీరోగా కొనసాగుతూనే సౌత్ సినిమాలో విలన్ రోల్స్ కి ఓకే చెబుతున్నారు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.